ఆలయాల సమీపంలో వేరే మతస్థులు వ్యాపారాలు చేసుకోకూడదా? రాజ్యాంగం అయితే అట్లాగేమీ ఆంక్షలు పెట్టలేదు. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మసీద్ దగ్గరలో హిందువులు చేసుకోవచ్చు, చర్చి దగ్గరలో హిందువులు ముస్లింలు చేసుకోవచ్చు, ఇట్లాగా ఎక్కడెవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు తమ వాళ్ళ వైపుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడం అనేది సహజంగా జరుగుతుంది. అది మైనార్టీలో జరుగుతుంది. మెజార్టీలో అట్లా ఏముండదు, ఎవరి దగ్గరైనా కొనేస్తూ ఉంటుంటారు. అయితే ఈ ఘర్షణలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కువగా అన్యమతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఆలయాల పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార సంస్థల నుంచినే ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేటటువంటిది ఉత్తరప్రదేశ్లో గతంలో జరిగినటువంటి పరిణామాలు. అయితే ఆ తర్వాతన అరెస్టులు చేయడం కంటే ముందుగానే ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఎస్పెషల్లీ ఏదైతే ముజఫర్నగర్ ప్రాంతంలో జరగబోతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి కన్వర్ యాత్రకి సంబంధించి క్రిందటిసారి రాళ్ల దాడులు సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈ దఫా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు అందరికీ కూడా. ప్రతి షాపు వాళ్ళు